శ్రీ బిపిన్ చంద్ర పాల్ గారు, బిపిన్ చంద్ర గారు ఆధునిక భారతదేశ చరిత్ర 12వ భాగం 17/7/26 దక్షిణాయన పుణ్యకాల శుభాకాంక్షలతో బ్రిటిష్ వాళ్ళ భారతదేశ ఆక్రమణ సామ్రాజ్య విస్తరణ 1756 నుంచి 1818 దాకా. ముందు బెంగాల్ ఆక్రమణ. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి ప్లాసీ యుద్ధం నాంది పలి. ఆ యుద్ధంలో ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ బలాలు సిరాజుద్దౌలాని ఓడించారు. మునుపు దక్షిణాదిన ఫ్రెంచి వాళ్లతో ఇంగ్లీష్ వాళ్ళు జరిపిన నాటకం ప్రదర్శించడానికి ముందు చేసుకునే డ్రెస్ రిహార్సల్ లాంటిది. ఆ యుద్ధాల్లోనే ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్ లాభప్రదంగా వాడుకున్నారు. భారతదేశ రాష్ట్రాల్లో బెంగాల్ మహా సస్యశ్యామలం సంపన్నమై పాడి పరిశ్రమ, పంట పరిశ్రమలు, వాణిజ్యం ఉచ్చస్థితిలో. తూర్పు ఇండియా కంపెనీ వాళ్ళ రాష్ట్రంలో అత్యంత లాభదాయకమైన వ్యాపార ప్రయోజనాలున్నాయి. 1717లో ప్రసాదించిన ఫర్మానా ప్రజమ్మాని ఇంగ్లీష్ వాళ్ళకి బెంగాల్ ప్రత్యేక హక్కులు కూడా. వ్యాపార సుంకాలు కట్టకుండానే బ్రిటిష్ ఎగుమతి దిగుమతుల స్వేచ్ఛ, అక్కడి దిగుమతి సరుకుల రవాణా పాసులు, దస్తఖతులు జారీ చేసే హక్కు ఇంగ్లీష్ వాళ్ళకి దక్కే. కంపెనీ ఉద్యోగులకు ప్రైవేట్ వ్యాపారం చేసుకునే హక్కు కూడా ఉంది. అది వాళ్ళకి వర్తే. భారతీయ వర్తకుల మాదిరిగా కంపెనీ ఉద్యోగులు కూడా తమ కార్యక్రమాలలో సుంకాలు చెల్లించారు. కంపెనీకి బెంగాల్ నవాబులకు మధ్య ఆరని చిత్తు రగిల్చిన ఘనత ఆ ఫర్మానాదే. ఒకటి ఆ ఫర్మానా మూలంగా బెంగాల్ ప్రభుత్వం చాలా 2 కంపెనీల సరుకుల రాకపోకలకు సంబంధించిన దస్తఖతులు జారీ హక్కు. కంపెనీ ఉద్యోగులు హక్కును దుర్వినియోగం చేసుకోవడానికి అలవాటు పడి ముర్షిద్ కులీ ఖాన్ మొదలుకొని ఆలీ వర్దీ ఖాన్ దాకా బెంగాల్ని ఏలిన నవాబు మొఘల్ ఫర్మానాకు ఇంగ్లీషు వాళ్ళిచ్చిన అర్ధ వివరణతో ఏకీభవించారు. వాడు ఒక మొత్తంగా డబ్బు కట్టించుకుని దస్తఖతులు జారీ చేసే హక్కుని దుర్వినియోగం చేసి కట్టడి. అయితే కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ ప్రైవేటు వ్యాపారానికి దొరికితే పన్ను లగేసి నవాబుల అధికారాన్ని ఎదిరించారు. 1756లో సిరాజుద్దౌలా తన తాతగారైన ఆలీ వర్దీ ఖాన్ అనంతర వ్యవహారాలు ఒక కొలిక్కొచ్చారు. సిరాజ్ యువకుడు. అతనికి ముక్కు మీద కోపం. కాలంలో బ్రిటిష్ వాళ్ళు ముర్షిద్ కులీ ఖాన్ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద వ్యాపారం చేసుకున్నారో అదే ఇప్పుడు కొనసాగాలని సిరాజ్ స్పష్టం చేసి దక్షిణాదిన ఫ్రెంచి వాళ్ళ మీద దిగ్విజయాలు సాధించిన కైపు దిగని ఇంగ్లీష్ వాళ్ళు సిరాజుద్దౌలా విధించిన నిర్బంధాన్ని ఎదిరించారు. స్వదేశ రాజుల రాజకీయ సైనిక బలహీనత వాళ్ళ ఇప్పుడు బాగా తెలుసు. అంచేత తమ సరుకుల మీద నవాబు సుంకాలు చెల్లించడానికి నిరాకరించటమే కాదు, తమ ఆఫీసులో అధీనంలో కలకత్తా రేవులో ప్రవేశించే భారతీయ వర్తకుల సరుకుల మీద కంపెనీ వ్యాపార సుంకాలు పెంచి సహజంగానే యువ నవాబు మండిపడి బెంగాల్ సింహాసనం మీద తన ప్రత్యర్థుల్ని ఎక్కించాలనే దురుద్దేశంతో కంపెనీ తల మీద కత్తి కట్టిందని సిరాజ్
మొదటి నుంచి అనుమానం. చంద్రనాగూర్లో బలంగా వేళ్ళూనిన ఫ్రెంచి ప్రత్యర్థులు సంఘర్షణ వచ్చే సూచనలు కనిపించిన ఇంగ్లీష్ వాడు బెంగాల్ నవాబు అనుమతి లేకుండా కలకత్తాలో బలిష్టమైన రక్షణ ఏర్పాటు చేసుకోవడం సిరాజ్ సహించలేకపోయి ఇంగ్లీషు వాళ్ళ చేయ తన సార్వభౌమాధికారం మీద దాడిగా అతడు భావించి ఐరోపా ప్రత్యర్థుల్ని బెంగాల్ గడ్డ మీద కుమ్ములాడుకోలిస్తే కర్ణాటక నవాబుకు పట్టిన గది తనకు దొరుకుతుందని గ్రహించారు. వెంటనే ఇద్దరిని యుద్ధ సన్నాహాలు కట్టి పెట్టమని ఉత్తర్వులు జారీ. ఫ్రెంచి వాడు ఉత్తర్వుని మరణించారు. ఇంగ్లీషు వాడు తూనా బుడ్డ. నవాబు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేక కంపెనీ వాడు బెంగాల్లో టెస్టేసి తమ ఇష్టానుసారం వ్యాపారం సాగించడానికి పట్టుదల పడ్డారు. బెంగాల్ నవాబు సార్వభౌమాధికారమే ప్రత్యక్ష ధిక్కారం. ఏ ప్రభువు ఇటువంటి పరిస్థితిని సహించబోడు. ఇంగ్లీష్ వాళ్ళ పథకాల్లో గర్భితమై దీర్ఘకాలిక పరిణామాన్ని సిరాజ్ గుర్తి మొక్కై వంగండి మానై వంగదు కాబట్టి ఈ దేశపు చట్టాలకు ఇంగ్లీషు వాడు బద్ధులై ఉండేలా వాళ్ళ మెడలు వంచాలని సిరాజుద్దీన్ నిర్ణయించారు. కానీ అనవసర తొందరపాటుతో తగిన సన్నాహాలు చేసుకోకుండా సిరాజుద్దౌలా కాసిం బజార్లోని ఇంగ్లీష్ ఫ్యాక్టరీని పట్టుకొని కలకత్తా వైపు పురోగమించి 1756 జూన్ 20 పోర్ట్ విలియంను ఆక్రమించి ఇంగ్లీష్ వాళ్ళు నౌకలెక్కి పారిపోతుండే చూసి ఊరు పని వాళ్ళ మీద తేలిగ్గా సాధించిన విజయాన్ని ఉద్దిపోయి సిరాజ్ కలకత్తా నుంచి నిష్క్రమించి ఇది అతను చేసిన పెద్ద తప్పు. శత్రు బలాన్ని తక్కువగా అంచనా వేశాడు. సముద్రం సమీపంలో కుందాలు ఇంగ్లీష్ అధికారులు తలదాచుకుని మద్రాసు నుంచి సహాయం అందేదాకా నిరీక్షిస్తూ కూర్చారు. ఈలోపు నవాబు దర్బార్లోని ప్రముఖులతో మంతనాడాడి ఇంగ్లీష్ వాడు ఒక విద్రోహ ముఠాన్ని తయారు చేసి ఉంచారు. మీర్ బక్షీగా ఉన్న మీర్ జాఫర్, కలకత్తా మీద అధికారిగా ఉన్న మాణిక్ చాంద్, మహాధనవంతులు ఉమినాన్, బెంగాల్లో పేరు మోసిన బ్యాంక్ జగత్ సేఠ్, నవాబు సైన్యాధికారి ఖాదిం ఖాన్ ఇంగ్లీషు వాళ్ళతో చేరి కుట్రదారుల ముఠాగా తయారయ్యారు. అడ్మిరల్ వాట్సప్, కర్నల్ క్లైవ్ల ఆధ్వర్య మద్రాసు నుంచి భారీ నౌకా సైనిక బలం కలకత్తా చేరాయి. 1757లో ప్రారంభమై క్లైవ్ కలకత్తాని తిరిగి స్వాధీనం చేసుకుని ఇంగ్లీష్ వాళ్ళ కోరికలన్నిటిని నవాబు మెడలు వంచి ఒప్పించారు. అయినా ఇంగ్లీష్ వాడు అంతటితో సంతృప్తి పడల. వాళ్ళు ఇంకా గుంతెమ్మ కోరికలు పెట్టుకున్నారు. వాడు చెప్పినట్టుగా వినే ఒక కీరు బొమ్మ సిరాజ్ ఉద్దారా స్థానంలో నిలపాలని నిర్ణయించి యువ నవాబు శత్రువులంతా కలిసి పడిన పుట్టలో ఇంగ్లీష్ వాళ్ళు ఏకమై మీర్ జాఫర్ని బెంగాల్ సింహాసనం ఎక్కించే పూనుకున్నారు. బుద్ధిపూర్వకంగా సిరాజ్ ఉద్దారా హిరణ్యాక్షవరాలన్నీ కోరాడు. ఒకరికొకరు తాడో పేడో తేల్చుకోవాలని అంతిమ యుద్ధం తప్పదని ఇద్దరికి 1757 జూన్ 20 ముర్షిదాబాద్ 20 మైళ్ళలో ప్రాసీ రణక్షేత్రంలో ఉభయ పక్షాలు ఢీకొని చరిత్ర గతిని మరిచిన యుద్ధంగా దానికి ప్రాధాన్యం ఉన్నదే కానీ అది నామమాత్ర యుద్ధం. మొత్తం మీద ఇంగ్లీషు సైన్యంతో 29 సిరాజు సైన్యంలో 500 మంది హతులయ్యారు. నవాబు సైన్యాన్ని నడిపించిన కుట్రదార్ మీర్ జాఫర్, రాయ్ దుర్లభులు యుద్ధంలో పాల్గొనేదే. మీర్ మదన్ మోహన్ లాల్ అని ఇద్దరు విశ్వాసపాత్రుడైన యోధుల నాయకత్వంలో కొంతమంది నవాబు సైనిక ధైర్య సాహసాలతో పోరాడారు. నవాబులు సిరాజుద్దౌలా పారిపోతూ పట్టుబడి మీర్ జాఫర్ కుమారుడి చేత చంపబడి ప్లాసీ యుద్ధం ముగియడంతో భారతదేశానికి అంతమెరుగని విషాద కాళరాత్ దాపురించిందని బెంగాలీ కవి
నవీన్ చంద్ర సేన్ రాశారు. ఇంగ్లీష్ వాళ్ళు మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా ప్రకటించి తమకు ముట్టార్చిన కట్టాలు కానుకల కోసం ఎగబడ్డారు. మీర్ జాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకి బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు స్వేచ్ఛా వర్తకం చేసుకునే నిర్నిరోధ హక్కు ప్రసాది. కలకత్తా దగ్గరలో 24 పరగణాల మీద కంపెనీకి జమీందారీ హక్కు ఏర్పడి కలకత్తా మీద లోగడ జరిపిన దాడి నష్టపరిహారంగా కొత్త నవాబు కంపెనీ వర్తకులు 1,70,00,000 రూపాయలు సమర్పించుకోవాలి. ఇవి కాక కంపెనీ ఉన్నతాధికారులు కానుకలు, లంచాల రూపాయలు భారీ మొత్తాలు చెల్లించారు. ఉదాహరణ, క్లైవ్ 20 లక్షల రూపాయలకు పైగా నొక్కేశారు. వాట్స్కు 10 లక్షలకు పైగా. మొత్తం మీద కంపెనీ ఉద్యోగులుగా కీలుబొమ్మ నవాబు దగ్గర 3 కోట్ల రూపాయలు పైగా నొక్కేశారు. క్లైవ్ వంచన పైపెత్తు బ్రిటిష్ వర్తకులు కానీ అధికారులు కానీ ప్రైవేటుగా చేసుకునే వ్యాపారం మీద చిల్లిగవ్వ కూడా పన్ను చెల్లించక్కల్లా. రాశీ యుద్ధం బెంగాల్ మీద, యావత్ భారతదేశం మీద బ్రిటిష్ ప్రభుత్వానికి బాటలు పరిచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తి ఒక్క దెబ్బతో అది ఇంగ్లీషు కంపెనీ భారత సామ్రాజ్యాధిపత్యాన్ని ప్రధాన అభ్యర్థి హోదా లేవనెత్తింది. బెంగాల్ నుంచి వచ్చిపడే పుష్కలమైన ఆదాయంతో బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు బలీయ సైన్యం నిర్మించారు. బెంగాల్ మీద ఆధిపత్యం ఆంగ్లో ఫ్రెంచి ఘర్షణతో నిర్ణాయక పాత్ర వహించి రాశీ యుద్ధ విజయం ద్వారా కంపెనీ ఉద్యోగులు కానీ బెంగాల్ నిస్సహాయ ప్రజలు కడుపు కొట్టి కోటాను కోట్ల సంపద నొక్కేశారు. బ్రిటిష్ చరిత్రకారుడు ఎడ్వర్డ్ థామ్సన్, జీటీ గారెట్ ఇంగ్లీష్ వాళ్ళ ఆశతోపుతన ఇలా చెప్పారు. ఒక తిరుగుబాటు ప్రేరేపించడం అన్నది ప్రపంచంలో అతి గొప్ప లాభసాటి వ్యాపారంగా తేలిపోయి కార్తీక్ కిశోరాల యుగంలో స్పెయిన్ వాసుని ఆవహించిన హిస్టీరియా తరువాత చరిత్రలో కని విని ఎరుగని దారుణ ధనదాహం ఇంగ్లీష్ వాళ్ళ మనస్సులో నిండిపోయి ముఖ్యంగా బెంగాల్ నెత్తురునంతా పూర్తిగా పీల్చేసేదాకా అక్కడ శాంతి అనేది ఉండబో. మీర్ జాఫర్ ఆ స్థితికి రావడానికి ఇంగ్లీష్ వాళ్ళే కారణమైన అతను వాళ్లతో జరిపిన లావాదేవీలు ఇప్పుడు పశ్చాత్తాపం. కంపెనీ అధికారులు అదే పదిగా స్వయంగా డబ్బని పదే నవాబుని నిర్బంధిస్తున్నారు. కల్లర్ మాల్స్ అని చెప్పినట్టుగా అందినంత మట్టుకి డబ్బు దోచేయడం, ఇష్టం వచ్చినప్పుడల్లా చేతులు దోసెళ్లతో డబ్బు బయటికి తీసే బంగారు గోలి సంచిన మీర్ జాఫర్ని వాడుకోవడం కంపెనీ అధికారుల ఏకైక లక్ష్యం. కంపెనీకే తీరని ధనదాహం పడి కాగితాలు తెచ్చే కామధేను దొరికిందనుకుంటే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల పరిపాలన యావత్తు వ్యయం యావత్ బెంగాల్ ఒక్కటే భరించాలని కంపెనీ డైరెక్టర్లు తాకీదు పంపారు. అంతటితో ఆగకుండా ఇండియా నుంచి ఎగుమతి చేసే సరుకులు సమస్తం బెంగాల్లో వచ్చే ఆదాయంతో కొనుగోలు చెయ్యాలని ఆ మహాశయులు ఆదేశాలు జారీ చేశారు. కంపెనీ భారతదేశంలో కేవలం వ్యాపారంతో సరిపెట్టుకోవాలా, బెంగాల్ నవాబు మీద తన పెత్తనాన్ని ఉపయోగించుకొని ఆ రాష్ట్ర సంపద యావత్ జలగలాగా పీల్చేసి కంపెనీ వాళ్ళ గొంతెమ్మ కోరికని తీర్చడం కష్టమని మీర్ జాఫర్కి అర్థమై అతని మీద బాంబు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా నవాబు తమ కోరికని తీర్చడం లేదని కంపెనీ ఉద్యోగంలో అసంతృప్తి పెరిగి అతని చేతగాని వాజమ్మ కింద కట్టారు. 1760 అక్టోబర్ కంపెనీ మీర్ జాఫర్ని గద్దె అతని అల్లుడు మీర్ కాసిం నవాబుని చేశారు. మీర్ కాసిం కంపెనీ వాళ్ళు తనకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా బర్ద్వాన్, మిడ్నపూర్, చిటగాంగ్ జిల్లాల మీద
కంపెనీకి జమీందారీ హక్కు దఖలు చేశారు. ఉన్నతాధికారులందరూ సుమారు 29 లక్షల రూపాయల కానుకల కింద సమర్పించారు. అంతటితో కంపెనీ వాడు సంతృప్తిపడి పరిపాలనా వ్యవహారాలు తనని స్వేచ్ఛగా వ్యవహరింపచేస్తారని భావించారు. కంపెనీ పెత్తనం నుంచి విముక్తులు కావాలని అతడు నిర్ణయించుకున్నాడు. పైగా అతడు శక్తి, సామర్థ్యం, దక్షత కలిగిన పాలకుడు. తన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాలంటే సమృద్ధిగా ఆదాయం, సమర్థవంతమైన సైన్యం ఉండి తీరాలని మీర్ ఖాసిం గ్రహించారు. అతని ధోరణి ఇంగ్లీషు వాళ్ళ నిరుత్సాహపడి బెంగాలు ఇంగ్లీషు వాళ్ళ స్థానాన్ని ఎసరు తెచ్చేవాడిలా తయారై రెవెన్యూ వ్యవహారాలలో నిర్వహణలు అవినీతిని రూపుమాపి ప్రభుత్వ ఆదాయాన్ని వృద్ధి చేయడానికి పాశ్చాత్య పద్ధతిలో ఒక ఆధునిక క్రమశిక్షణాయుత సైన్యాన్ని నిర్మించడానికి మీర్ ఖాసిం సంకల్పించి ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చల. 17 ఫర్మా ప్రసాదించారు. ప్రత్యేక హక్కుల్ని దుర్వినియోగపరచనివ్వకుండా నవాబు తీసుకునే చర్య అగ్నిలో ఆజ్యం పోసాయి. తమ సరుకులు ఎగుమతి కోసమైతే దేశం లోపల వ్యాపారానికైతే నవాబు పట్టించుకోకూడదని కంపెనీ ఉద్యోగుల భావం. సొంత వ్యాపారానికి ఉద్దేశించబడ్డ సరుకు మీద కూడా తాము సుంకాలు చెల్లించేది లేదని వాళ్ళు మొండికి. ఇది సహజంగా స్వదేశ వర్తకుల మనసును గాయపరిచేది. విదేశీయులు చట్ట వ్యతిరేకంగా పన్ను మినహాయింపు అనుభవిస్తూ దేశస్థుల తమ చేత పన్నులు కక్కించడం భారతీయ వర్తకులు సహించలేక అయితే కంపెనీ అధికారులు తమకు ఇష్టలై భారతీయ వర్తకులు చట్ట వ్యతిరేకంగా దస్తదులు, ఫ్రీ పాసులు అమ్మటం ప్రారంభించి ఆ విధంగా చాలామందికి అంతర్వాణిజ్య సుంకాలు ఎగవేయడానికి వీలొచ్చింది. దానివల్ల నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసే దేశీయ వర్తకులు ఇతరుల అక్రమ పోడి తట్టుకోలేకపోయారు. ప్రభుత్వ ఖజానాకు విశేషంగా సమకూడే రాబడి పడిపో. దీనికి తోడు కంపెనీ ఉద్యోగులు తమకు కొత్తగా సంక్రమించిన అధికారపు కైపులో నిర్మిట్లు గొల్పే సంపద మీద ప్రలోభంతో నేరగా డబ్బు కొల్లగొట్టుకొని ప్రయత్నంతో నవాబులు అధికారుల్ని అవమానిస్తూ పీడించుకు తెరడం మొదలు. బెంగాల్ పేద ప్రజానిక పీల్చి పిప్పి చెయ్యడానికి కానుకల కోసం, లంచాల కోసం అధికారులను, జమీందారుని వేధించారు. దేశంలోని వృత్తి పనులపై రైతాంగాన్ని, వర్తకులు తమ సరుకుని సౌగామి కంపెనీ సరుకుని ప్రియంగా కొనుక్కోమని నిర్బంధించి అమ్మపోతే కొనపోతే కొరబిలాగా తయారై ఈ పరిస్థితిని ఎదిరించిన వాళ్ళు కొరడాలతో బాధ, జైళ్లలో కుక్క. ఈ కాలాన్ని సిగ్గు శరం వదిలేసి బహిరంగ దోపిడీ యుగంగా ఆధునిక బ్రిటిష్ చరిత్రకారు పర్సనల్ స్పియర్ వది అతులిత సంపదకు పేరుబడ్డ బెంగాల్ భాగ్యదీపం క్రమేణా ఒడిగట్టిపోయి అవినీతి అవకతవక కొనసాగిన పక్షంలో బెంగాల్ని పటిష్టంగా తీర్చిదిద్దడం కానీ, కంపెనీ అదుపాజ్ఞల నుంచి బయట పట్టడం కానీ జరగని పనిని మీర్ ఖాసిం గుర్తించారు. దేశం లోపల జరిగే వర్తక వ్యాపారాన్ని పన్ను రద్దు చేశారు. ఇది నిజంగా సాహసోపేత చర్య. బ్రిటిష్ వాడు బలవంతంగా గుంజుకొని రాయితీని మీర్ ఖాసిం రద్దు చేశారు. దేశస్థులైన వర్తకులకు ధైర్యం కల్పించారు. తనకి దేశస్థులకి మధ్య సమాన హోదా ఇవ్వడం ఇంగ్లీష్ వాళ్ళు కంటగించారు. భారతీయ వర్తకులపైన మళ్ళీ పన్ను వెయ్యమని నవాబుని ఒత్తిడి పెట్టి తిరిగి యుద్ధం తప్పదే పరిస్థితికి నాంది వాచకం. ఒక దశలు ఒక వరలు 2 కత్తులు ఎమ్మడవని అసలు విషయం.
బెంగాల్లో ఇద్దరు యజమానులు మనగలగలే. తను స్వతంత్ర ప్రభువని మీర్ ఖాసిం విశ్వ. అతను తమ చెక్కుతేతల్లో కేవలం పనిముట్టుగా అణగి మణిగి ఉండాలని కంపెనీ వాళ్ళ పట్టుదల. ఇతగాన్ని గద్దె మీద కూర్చోబెట్టింది తాము కాదా ఏం అని వాళ్ళ ధీమా. 1763 వరుసగా జరిగిన యుద్ధాలు మీర్ ఖాసిం ఓడిపోయి అవధ్కు పారిపోయి. అవధ్ నవాబు మజావుద్దౌలా సుజానా రాజ్యభ్రష్టుడైన మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంలో పొత్తు కలుపుకొని కుదుర్చుకొని ఈ ముగ్గురు కలిసి 1764 అక్టోబర్ 20 బక్సార్ వద్ద ససైన్యంగా కంపెనీ వాళ్లతో యుద్ధం చేసి చిత్తుగా కూడి భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత నిర్ణయాత్మక యుద్ధాల్లో బక్సార్ యుద్ధం ఒకటి. ఈ యుద్ధంలో భారతదేశంలోని రెండు పెద్ద రాజ్యాల సంయుక్త సేనల మీద ఇంగ్లీష్ ఆయుధ బలం యొక్క ఆధిక్యత వెల్లడై ఇది బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు ఇంగ్లీషు వాళ్ళ ప్రభువులుగా స్థిరపడి ఆ అవధ్ ఇంగ్లీషు వాళ్ళ దయాదాక్షిణ్యాలకు లోనై 1765లో బెంగాల్ గవర్నర్గా తిరిగి వచ్చిన క్లైవ్ బెంగాల్ మీద ఇంగ్లీష్ వాళ్ళ ప్రత్యక్ష రాజ్యాధికారం స్థాపించడం కోసం నవాబు నుంచి సకల ప్రభుత్వాధికారాన్ని క్రమేణా కంపెనీకి బదలాయించే పూనుకొని 1763 కంపెనీ తిరిగి మీర్ జాఫర్ని నవాబు చేసి యథాప్రకారం కంపెనీ అధికారులు కట్నాలు కానుకలు గుంజారు. మీర్ జాఫర్ చనిపోగానే అతడు కొడుకు నిజాముద్దౌలాని గద్దె ఎక్కించారు. దానికి ప్రతిఫలంగా 1765 ఫిబ్రవరి 20 అతని చేత కొత్త ఒడంబడిక మీద సంతకాలు చేయి. దాని ప్రకారం నవాబు తన సైన్యాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. కంపెనీ వాడు నియమించిన ఒక ఉప సుబేదారు ద్వారా పాలన సాగించారు. ఈ ఉప సుబేదారు తొలగించాలంటే కంపెనీ అనుమతి పొంది. ఆ విధంగా ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ మీద సర్వాధిపత్యం సంపాదించింది. బెంగాల్ కంపెనీ కౌన్సిల్ సభ్యులు నవాబు దగ్గర మళ్ళా 15 లక్షలు గుంజేశారు. మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రపు చక్రవర్తిగా ఉన్న రెండవ షా ఆలం నుంచి కంపెనీ దివానీ హక్కులు రాబట్టు. దివానీ అంటే రెవెన్యూ వసూలు చేసే హక్కు. తద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సాలు రెవెన్యూ వసూలు చేసుకునే హక్కు కంపెనీకి దక్కి బెంగాల్ మీద ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యాధికార హక్కు చట్టబద్ధమైన భారతదేశంలో సుసంపన్నమైన రాష్ట్రాలుగా పేరుపడ్డ బెంగాల్, బీహార్, ఒరిస్సా కంపెనీ వారి ఆధిపత్యం కింద వచ్చి దివానీ హక్కు దక్కించుకున్నందుకు బదులుగా కంపెనీ వాడు రెండవ షా ఆలం చక్రవర్తి 20 లక్షల రూపాయలు కోరా అలహాబాద్ జిల్లాలు ఇచ్చారు. సుమారు 6 ఏళ్ల పాటు రెండవ షా ఆలం ఇంగ్లీష్ వారి బందీగా అలహాబాద్ కోటలో జీవితం గడిపారు. అవధ్ నవాబు షుజౌద్దౌలా యుద్ధ పరిహారం కింద కంపెనీ 50 లక్షలు చెల్లించారు. ఉభయులకు మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం ఇంగ్లీష్ వారు షుజౌద్దౌలా శత్రు దాడి నుంచి ఆదుకుంటారు. దానికి గాను అయ్యే సైనిక ఖర్చును ఆయనే భరించారు. దీనివల్ల నవాబ్ ఇంగ్లీషు వాళ్ళ మీద పూర్తి ఆధారపడ్డాడు. ఈ కంపెనీ వాళ్ళదేమో ఈ రోజు నుండి రేపు పోయేవారు. కానీ మహారాష్ట్రులు, ఆఫ్ఘన్లు తమకు నిజమైన శత్రువని ఒక దురభిప్రాయంలో పడిపోయి నవాబ్ ఆ ఒడంబడిక మీద సంతోషంగా సంతకం గీలికారు. అటు అవధకు ఇటు దేశం మొత్తానికి అతి దారుణమైన పొరపాటుగా అది పరిణమి. మరోపక్క బ్రిటిష్ వాడు బెంగాల్ మీద తమ ఆధిపత్యాన్ని పటిష్టం చేసుకోవడం తెలివిగా వ్యవహరి తమ భూభాగాన్ని మహారాష్ట్రుల మధ్య అవధులు హిందులాగా వాడు. బెంగాల్ ద్వంద్వ ప్రభుత్వం ఎలా ఏర్పడిందో రేపు తెలుసుకో.